సీదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఒక చరిత్ర 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం అనేది ఒక చరిత్ర. అది అలాంటి చరిత్రను చాలా సులభంగా చెరిపేసేటటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడు కేబినెట్ తీసుకుంది, మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటుకు అప్పగించాలని. ఏంటి దీని వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇది ఖచ్చితంగా అంటే వన్ థింగ్ ఈశ్వర్ గారు, ముందుగా సాక్షి వ్యూవర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. కో పార్టిసిపెంట్ ఎనలిస్ట్ గారికి శుభాకాంక్షలు. నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం అయితే నిజంగా నాకు ఐ వాజ్ షాటర్డ్ అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఐ వాజ్ షాటర్డ్. గత 1 year గా చర్చ జరుగుతుంది దీనిపైన. ప్రైవేటైజ్ చేస్తారు, పీపీపీ మోడ్ లో చేస్తారు అన్నప్పుడు మనం ఎవ్రీ టైం కన్ఫ్రంట్ చేస్తూనే ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. అలానే మెడికల్ కాలేజ్ దగ్గర కూడా మన ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయా బిల్డింగ్స్ ని డెమాన్స్ట్రేట్ చేస్తూ ప్రజలందరికీ చూపిస్తూ ఇంత బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ఈ ధర్మిల నిన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ 10 మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేస్తాం, పీపీపీ మోడ్ లో టేకప్ చేస్తాం అన్నటువంటిది నాకైతే చాలా ఆవేదన కలిగించినటువంటి అంశం. ఈశ్వర్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ 1 week బ్యాక్, ఒక వారం 10 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది అన్ని వార్తాపత్రికల్లో కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుర్వేదిక్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి సంబంధించినటువంటి ఒక కాలేజ్ ఆంధ్రప్రదేశ్ కి శాంక్షన్ ఇచ్చింది ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. ఒక గొప్ప అచీవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి ఒక వార్త వచ్చింది. మీరు చూసుంటారు మీరు ఈశ్వర్ గారు. నాకు అర్థం కాదండి, ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి సంబంధించి ఒక కాలేజ్ ఈ రాష్ట్రానికి వస్తే అదొక పెద్ద అచీవ్మెంట్ మాదిరి. ఆ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, విన్స్ ఏదైతే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉందో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటిది, దాని ఆవరణలోనే నిర్మాణం చేస్తుంటే ఆ ఫోటోలు పేపర్లో వేసి ఇదిగో బ్రహ్మాండంగా కాలేజ్ కట్టేస్తున్నాము, ఇంత పెద్ద అచీవ్మెంట్ ఇది, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి తీసుకొని రాగలిగామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి వీళ్ళు, ఇట్స్ ఆల్ హ్యాపెన్ జస్ట్ అరౌండ్ 1 week 10 days బ్యాక్. ఏమండి, 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే ఒకటి ఈశ్వర్ గారు, మనం మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, మెడికల్ సీట్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మెడికల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడడం లేదు. మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే పేద ప్రజలకు అది టెర్షియరీ కేర్ హాస్పిటల్ అండి. బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి సర్వీసెస్ వస్తాయి అక్కడ. మేము చదువుకున్నాం, మేము రంగా మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదివాను, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎండి చదివాను. అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ నాకు తెలుసు. బ్రహ్మాండమైనటువంటి మెడికల్ ఎమ్యూనిటీస్ అక్కడ పేద ప్రజలు ప్రొవైడ్ చేయగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి దానిలో ఇప్పుడు వాటన్నింటినీ ప్రైవేటైజ్ చేస్తే పేదలకి ఎక్కడండి వైద్యం అందుతుంది? సైమల్టేనియస్ గా ఆరోగ్యశ్రీ కూడాను ప్రైవేటైజ్ చేసేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఒక్క మాటలో చెప్పాలి అంటే దుకాణం మూసి తాళం వేసేయడం లాంటిది. నిన్న తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు కూడా, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్, అలాగే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా కంపెనీలకు ఇవ్వడం అంటే ఎంటైర్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దుకాణాన్ని తాళం వేసి వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేయడంతో సమానం. ఈ మాత్రం దానికి సెక్రటరీ అవసరం లేదు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఈ కమిషనర్లు, ఈ సిఇఓలు, ఎండీలు ఎవరు అవసరం లేదండి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మీ తిప్పులు మీరు పడండి అని చెప్పి ప్రజల్ని, ఇంత దారుణమైనటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవడం అన్నటువంటిది నాకైతే ఏం ఆశించి దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు? ఒక డాక్టర్ గా చెప్పండి, ఏం జరుగుతూ ఉండొచ్చు వెనక, దీని వెనుక? దీనికేమి పెద్ద రహస్యం ఏం లేదండి దీనిలో ఈశ్వర్ గారు. దీనికేం మనము తెర వెనుక మాట్లాడుకునేది, నెమ్మదిగా మాట్లాడుకునేది ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మనుషులకి, వాళ్ళ అనుయాయులు కట్టబెట్టడానికి, తద్వారా వీళ్ళు కొంత దాని నుంచి లబ్ధి పొందడానికి, వేల కోట్లు వీళ్ళు జేబులు నింపుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి లేదు. ఇదేం నెమ్మదిగా మాట్లాడాలి. ఇప్పుడు జోబులు నింపుకోవడానికి మన విద్యార్థుల భవిష్యత్తుని తాకట్టు పెట్టేయచ్చు, లేకపోతే పేదలకు ఒక కార్పొరేట్ వైద్యం అందించేటటువంటి వైద్య విధానాన్ని తాకట్టు పెట్టేయచ్చా? ఏంటి విధానం? చంద్రబాబు నాయుడు గారికి ఆ మొరాలిటీ లేదండి. చంద్రబాబు నాయుడు గారికి లేదు, వాళ్ళ అబ్బాయి కూడా మొరాలిటీ అయితే ఎక్కడ ఏ కోసైనా కూడా
ఈ 15 నెలల్లో నేనైతే చూడలేదండి. లేకపోతే మొన్నే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పాపం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని బూట్ కాల్తో తన్నించినటువంటి చంద్రబాబు వాళ్ళు ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుందండి? ఎందుకు రష్యాలోను, ఉక్రెయిన్‌లోను, లేకపోతే చైనాలోను, ఫిలిప్పీన్స్‌లోను, ఈ జార్జియాలోను ఇంకో దగ్గర ఎందుకు చదవాల్సి వస్తుందండి? ఇక్కడ మెడికల్ సీట్స్ లేవనే కదా! యెస్. మరి మెడికల్ సీట్స్ తెచ్చుకోగలిగే అవకాశం ఉండి మోర్ దాన్ 60% కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మీకు పరపతున్నప్పుడు మెడికల్ సీట్స్ తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి మీరు మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది పోయి ఇన్ని అనర్థాలు జరుగుతున్నా కానీ మీరు ముందుకెళ్తున్నారంటే కేవలం మీ జేబులు నింపుకోవడం తప్ప మరొకటి కాదు. ఎక్కడా మొరాలిటీ లేదండి వీరికి, ఎక్కడా మొరాలిటీ లేదు. యెస్. ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేదంటారు. 2 లక్షల కోట్లు అప్పు చేశారండి. దానికి 6,000 కోట్లు అడిషనల్ గా మీరు అప్పు చేయండి. 2,06,000 కోట్లు అప్పు అవుతుంది. 6,000 కోట్లతో మిగతా 12 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి అవుతుంది. మీరు పేద ప్రజలకు అంకితం చేయండి. అంతే తప్ప మీరు వాటిని ప్రైవేటైజ్ చేయటం అన్నటువంటిది మాత్రం పేద విద్యార్థుల మెడికల్ ఎడ్యుకేషన్ ఉరితాడు లాంటిది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక కార్యాచరణకి సిద్ధమవుతుందని ఈశ్వర్ గారు మీకైతే నేను తెలియజేయదలుచుకున్నాను.